సావిత్రిబాయి పూలే ఆదర్శవంతరాలు. సావిత్రిబాయి ఆదర్శవంతరాల్లోని మాచుమాన్ దొడ్డి ప్రభుత్వ మండల పరిషత్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శాంతిరాజు పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని మాచుమాన్ దొడ్డి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని హెచ్ఎం అధ్యక్షతన జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం మాట్లాడుతూ తొలి ఉపాధ్యాయురాలు, మహిళా ఉపాధ్యాయురాలు, కవయిత్రి, సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే నాటి సమాజంలో అసమానతలను, మూఢనమ్మకాలను, సతీ సహగమనను విధానానికి వ్యతిరేకంగా పోరాడిన ప్రేమ స్వరూపిణి, బడుగు బలహీన వర్గాల కొరకు అనేక పాఠశాలను స్థాపించి విద్యను అందించిన ఆదర్శవంతరాలుగా నిలిచిన మహానీయురాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 5వ తరగతి విద్యార్థినులు పూలే వేషధారణలో విద్యార్థులను, గ్రామస్తులను ఆకట్టుకున్నారు. అనంతరం గత నెలలో జరిగిన మెగా పేరెంట్స్ డేలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థిని తల్లి లతను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఈరేస్ రాజు, అపర్ణ, లత, విద్యార్థులు పాల్గొన్నారు. కస్తూరిబా గాంధీ, ఎంఎస్ సుబ్బలక్ష్మి వీళ్ళందరూ కూడా ఏ దాంట్లో ప్రావీణ్యం ఉంటే వాళ్ళందరూ కూడా ధైర్యంగా ముందుకు వచ్చి తర్వాత ప్రతి దాంట్లో ప్రావీణ్యం పొంది ఇప్పుడు మహిళలు లాస్ట్ కి పైలట్ అన్నిటికంటే ఉద్యోగం ఏది అంటే ఆర్మీ అంటే అందరికి తెలుసు కదా. ఏం చేస్తుంటారు ఆర్మీ వాళ్ళు? గన్నుతో కాలుస్తారు. మన దేశాన్ని రక్షించడానికి ఎదుటి వాళ్ళ శత్రువులని వేరే దేశం వాళ్ళతోన మన దేశాన్ని కాపాడుతూ ఉంటారు. అటువంటి దానిలో కూడా మన మహిళలు ధైర్యంగా చైతన్యవంతం తెచ్చుకొని ఇప్పుడు ఆర్మీలో కూడా మన మహిళలు దేనికి తీసుకోరని ఆర్మీ గవర్నమెంట్ గుర్తించి, మన దేశం గుర్తించి వాళ్ళకి ఉద్యోగాలను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు కూడా ఆర్మీలో ఉండి సైన్యాన్ని రక్షించడానికి, మన దేశాన్ని రక్షించడానికి సైన్యంలో చేరినారు. మరి మనం ఇక్కడే ఆగిపోకూడదు. మహిళలు, ముఖ్యంగా అమ్మాయిలు